వీర సైనికుడు. ఎందుకంటే పరోక్ష యుద్ధం అంటే డైరెక్ట్గా ఏ పాకిస్తాన్తో, ఇది ప్రత్యక్ష యుద్ధం అంటే ఏ పాకిస్తాన్తోనో, ఏ ఆఫ్ఘనిస్తాన్తోనో, ఏ చైనాతో జరిగిన యుద్ధంలో జరగటం. కానీ ఉగ్రవాదులతో యుద్ధం పరోక్ష యుద్ధం కాదు, ప్రత్యక్ష యుద్ధమే. ఉగ్రవాది అనేటటువంటి వాడు ఒక ఉన్మాది. వాళ్ళతో జరిగిన యుద్ధంలో, ప్రత్యక్ష యుద్ధంలోనే అసువులు బాసినటువంటి మన పూతల పట్టుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్తీక్ ఎవరైతే సైనికుడు వీరమరణం చెందారో, తనకి సంబంధించి తాజాగా ఎమ్మెల్యే మురళీమోహన్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. కార్తీక్ కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం ఇస్తామన్నారు, 5 ఎకరాల భూమి, ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. చాలా మంచి ఆలోచన. వాళ్ళకి భారీగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వీర సైనికుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, దేశాన్ని నాశనం చేయాలనుకుంటుంటే తీవ్రవాదుల బారి నుంచి కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.